11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మీ లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి, చింతామణి శాస్త్రం అంటారు. అలాగే శతభిష నక్షత్రంలో పుట్టినవారు, అలాగే ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో పుట్టినవారు, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు, అలాగే కుంభలగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. మీరు జాతకంలో చూడాలంటే కుంభరాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహర్దశ గవ్వలు పడ్డాయి, చాలా వరకు శుభకరం. ప్రతిరోజు ఒక రాహుకాలం గంటన్నర ఉంటుందండి. ఆ రాహుకాలం ఘడియలో మాత్రం వీరు అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వ్యవసాయ రంగంలో మాత్రం వీరి జాతకానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే మాత్రం కొందరు స్త్రీల నుంచి నష్టం వచ్చే అవకాశం తొలగిపోయింది. రాబోయే కాలంలో కొందరు స్త్రీల నుంచి మంచిగా అవుతుంది వీరికి. భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేదా అమ్మాయి కావచ్చు, పుట్టిన అమ్మాయి సంతానం కావచ్చు, కొన్ని శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం బాలత్రిపుర దేవతకి పూజ చేయటం, రాజరాజేశ్వరి దేవతకు పూజ చేయటం, కంచి కామాక్షి మధుర మీనాక్షి పూజ చేయటం, తుల్జాపుర భవానీని పూజ చేయటం, అలాగే అష్టలక్ష్మిని పూజ చేయటం, మహాలక్ష్మిని పూజ చేయటం, అలాగే వీరి జాతకానికి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద నరఘోష నరదృష్టి అధికమవుతుందంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కదిరి నరసింహస్వామిని పూజ చేయటం, లేదా లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయటం, సుదర్శన యాగం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. లేదా మేము పూజ చేయలేం, మాకు ఓపిక లేదనుకుంటే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవతలను ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి గోధుమలు దానం చేయటం, అలాగే నల్లని నువ్వులు దానం చేయటం, అలాగే ఇంట్లో పనికిరాని ఖరాబైన ఇనుప వస్తువులు కానీ విసర్జించడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతకానికి వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిదేనండి. వీరి జాతక బలానికి కలర్లో చెప్పాలంటే మాత్రం అన్ని కలర్లు మంచిదే, కానీ ఒక బూడిద కలర్ పనికిరాదు. వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ 8 వస్తుంది, 4 వస్తుంది వీరి పేరు మీద. గురు శుక్ర మంగళవార బలం చాలా వరకు మంచిది. శ్వాసిని పూజ చేయడం కూడా చాలా మంచిది. స్త్రీలు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ భగవంతుడి దయ వలన మంచి జరిగే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.